వావ్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను పొద్దున్న లేచిన నుంచి నైట్ వరకు ఏం చేస్తానో ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఈరోజు ఫుల్ వీడియో చూడండి. గైస్ చూసారు కదా, టైం వచ్చేసి 9 అవుతుంది, కానీ ఇంకా మంచు పడుతూనే ఉంది. ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది మంచు అనేది. మార్నింగ్ నేను 6కి లేచాను, కానీ ఇప్పటి వరకు పడుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు అలా కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేద్దామా చూపిస్తాను మీకు, చూడండి. గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎండ కూడా వచ్చేసింది ఎక్కువ. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నా, అలసిపోయాను పూర్తిగా. గైస్ మొత్తానికి అయితే నేనైతే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే రెడీ అయిపోయాను. అలా భోజనం చేసి ఇప్పుడైతే భోజనం మొత్తం అయితే చేస్తాను. ఇప్పుడు అలా బయటకైతే వెళ్తాను. కొంచెం టైం అయితే అయ్యింది ఎక్కువ. గైస్ చూసారు కదా, ఇప్పుడైతే వచ్చేసరికి అలా సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు అలా వెళ్తున్నాను రోడ్ సైడ్. చూడండి, ఇక్కడైతే ఒక క్రేన్ అయితే ఉంది, చూపిస్తున్నాను రండి. క్రేను గైస్ చూసారా, క్రేన్ అయితే ఇక్కడ ఉంది. చూస్తున్నాడు, వెనకాలైతే క్రేన్ అయితే ఎత్తుతుంది. వావ్, చూడండి గైస్, మనమైతే అంత పెద్ద ఎత్తగలమా? చూడండి గైస్, మనిషి అయితే పట్టుకొని దింపుతున్నాడు. చాలా డేంజర్ అలాగా దింపడం అనేది. ఏదైనా అయితే జస్ట్ మిస్డ్, స్పాట్ డెడ్ అలా. గైస్ ఆ కర్ర అనేది ఎక్కడి నుంచో తెచ్చారు. ఇక్కడ అలా పొలంలో లోడ్ చేసుకుని పట్టుకుని వెళ్తారు, చాలా దూరము. చూసారు, వెళ్ళిపోతుంది లోడ్ అయితే. అక్కడ ఒక ఇదైతే ఉంది, మిషన్. గాయస్ ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర అయితే పొలంలో దొరికింది. ఇప్పుడు ఎలా తిప్పుతానో చూడండి. సరిగ్గా తిప్పడం రాదు రమ్మ. చూడండి ఎలా తిప్పుతున్నాను. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, చూడండి. జై బజరంగ్ బలి. రిషి వచ్చాడు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. గాయస్ రిషి వచ్చాడు, ఒకసారిగా డిమ్ అయిపోయాడు. ఫేస్ చూడండి. పోగటి పోగటి గడ్డి పోగటి వెళ్ళి. మొహం చూడరా. ఎందుకు పోగెడతామంటే ఇది కుప్ప పెడతాం అనమాట. పెద్ద కుప్ప పెడతాము, గడ్డి కుప్ప. ఇదో రిషి వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు బాగా పోగెడుతున్నా చెప్పు. బాగా పోగెడుతున్నా. ఇప్పుడు నువ్వు పోగెట్టురా. పోగెట్టు. చూడండి గాయస్, పోగెడుతున్నాడు ఇప్పుడైతే రిషి, నాకన్నా దరిద్రంగా. గాయస్ చూసారా, ఫుల్ లోడ్ అయితే ఎక్కించినారు లారీ మీద. చూడండి గాయస్, లోడ్ అయితే ఇప్పుడు వెళ్తుంది, ఫుల్ లోడ్. ఆంజనేయ స్వామి పక్కన ఉంది మా ఊరు ఆంజనేయ స్వామి. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను దగ్గరికి వెళ్ళేసి. చూడండి గాయస్, మా ఊరు ఆంజనేయ స్వామి
పవర్ఫుల్ గాడ్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. చూసారు గాయస్, అన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. చాలా 6 అయిపోయింది. ఇప్పుడు స్కూల్ అది కనిపిస్తుంది కదా, మా విలేజ్ స్కూల్. లోనికి వెళ్ళి చూపిస్తాను రండి. గాయస్ చూసారు కదా, స్కూల్లోకి అయితే వచ్చేసాను. స్కూల్లోకి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఇక్కడే మేము చదువుకున్నాము. చూసారు కదా గాయస్, ఈ స్కూల్ అయితే మేము ఇప్పుడు చదివేసి ఆపేసి ఒక 7 years అయిపోద్ది. చూడండి ఎంతగా మారిపోయిందో. అప్పుడైతే అక్కడ బాత్రూమ్స్ అంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్టించారు. చెట్లు ఉన్నాయి కదా, చెట్లు అయితే మేమైతే మా సీనియర్స్ మేము అందరం కలిసి పాతాము. సీనియర్స్ ఎక్కువ పాతారు, మేము అప్పుడప్పుడు పాతాము అంతే చెట్లు. చూడండి గాయస్, ఈ మొక్కలన్నీ అయితే చాలా చిన్న పాతాము అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయి. అందుకే చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట మానేసి. చూడండి గాయస్, ఉయ్యాళ్ళు మొత్తం ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఏమీ లేకుండా ఈ మొత్తము చాలా కట్టించారు ఇప్పుడు. గాయస్ అలాగైతే ఇప్పుడైతే కాసేపు ఉయ్యాల్లో పోగుదాం రండి. కట్టేసినారు ఉయ్యాలు అనేది, తాళం వేస్తున్నారు. అందుకే ఊగిని కావాలి, ఇది ఒకటే ఉంది, మామూలుగా ఊగినికి అవుతుంది. గాయస్ జారిన్ బెల్ అయితే ఉంది, ఇక్కడ ఎక్కుతున్నాను. ఇప్పుడు దీనిపై నుంచి జారుతాను చూడండి. గాయస్ జారుతాం ఇప్పుడు. సడన్ గా జారింది గాయస్.